industrial area, Yeah. and we are going to the plant. Right. So you have to wear Superb, the sir. helmet Safety is for the first. safety purpose. Yes, yes. Yeah. మొత్తం ఏకసారి వారి పూజలు కట్ట మొత్తం ఇక్కడ చేస్తాం. దసరాకు వస్తే అవును. ఐ థింక్ మీరు ఒక మందిరానికి ఎక్కడో వెళ్ళినట్టు Electric. ఆల్రైట్, వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే కనుక డాక్టర్ కేవీవి గారి దగ్గర ఉన్నాను. హూ ఇస్ దిస్ డాక్టర్ కేవీవి అని అందరికీ తెలియకపోవచ్చు, కానీ మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం డాక్టర్ కేవీవి ఈజ్ ఎ బ్రాండ్. సార్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ సార్? Hi, good morning. I am fine. Thank you. సో వెల్కమ్ సార్, వెల్కమ్. Thank you. సో డాక్టర్ గారు, మీ పూర్తి పేరు కన్నా కేవీవి అంటేనే మొత్తం ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. ఎస్, ఒక RRR ఎట్లా అయితే మొత్తం అందరికీ తెలుసు, డాక్టర్ కేవీవి అంటే అందరికీ తెలుసు. సో డాక్టర్ కేవి విశ్వనాథం నుంచి డాక్టర్ కేవీవి వరకు ఈ ప్రయాణం మొత్తం అందరికీ చెప్పబోతున్నాం ఈరోజు. సో ఒక్కసారి మన ప్రేక్షకులందరూ కూడా మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పాలనుకుంటున్నాను. Hi, good morning, everyone. Hi. డాక్టర్ కేవీవి అనే దానికి ఆ పేరు బ్రాండ్ తేడానికి అరౌండ్ 25 to 28 years అనేది వర్క్ చేయడం బాగా జరిగింది. ఎస్. కెరీర్ అనేది స్టార్టింగ్ అనేది ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ప్రొఫెషనల్గా వెళ్ళాలి. ప్రొఫెషనల్కి వెళ్ళాలి, లైఫ్ టార్గెట్స్ ఉంటాయి. లైఫ్ టార్గెట్స్ మనకి మనతో పాటు 10 మంది ఉండాలి, 10 మందికి జీవనోపాధి ఇవ్వాలి, సోషల్ సర్వీసెస్ చేయాలి, ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా బాగుండాలి. ఇది ఫస్ట్ రూల్. సో చూసారు కదా, ఫస్ట్ గోల్ ఏంటి అనే దాంతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. సో మీరు ఈ ఇంటర్వ్యూని ఒక సరికొత్త వేలో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. కాబట్టి సార్, మీరు స్టార్ట్ చేసిన కెరియర్ నుంచి ఈరోజు సత్యలక్ష్మి మట్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళడానికి 28 ఏళ్ళు పట్టింది అని చెప్పారు. సో 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ గంట సేపు ఇంటర్వ్యూలో మొత్తం మన ప్రేక్షకులకి తెలియజెప్పడమే నా ముఖ్యమైన ఉద్దేశం. సార్, డాక్టర్ కేవీవి గారు, అసలు మీరు ఎక్కడ జన్మించారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించారు అనేది క్లుప్తంగా నాకు ఒకసారి చెప్పాలి. అసలు వే యు ఆర్ బోర్న్ అండ్ మామ్ డాడ్. యా, మాది శ్రీకాకుళం నేటు. ఓకే. మేము శ్రీకాకుళంలోనే పుట్టాను. చదువు కూడా ఇంటర్మీడియట్ వరకు శ్రీకాకుళమే. శ్రీకాకుళంలో ఎక్కడ సార్? హౌసింగ్ బోర్డు కాలనీ. హౌసింగ్ బోర్డ్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ మొత్తం అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఓకే. నాన్నగారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. ఓకే. నాన్నగారు, మేము 5 అన్నదమ్ములం. ఓకే. ఓకే. సో నాన్నగారు మాకు ఇచ్చింది ఎంతవరకు చదువుతారో అంతవరకు చదవంటారా, ఎంత మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలో అంతవరకు మేము సపోర్ట్ ఇస్తాను. ఓకే. హీఈస్ ఎ వెరీ హానెస్ట్ ఇంజనీర్. ఓకే. ఓకే. సో మేము 5 మగపిల్లలం. 5 కూడా ఒక్కొక్కరు ఒకళ్ళు MA PhD లాగా, ఇంకొకళ్ళు MCom, నేను MSc ఇంజనీరింగ్, నెక్స్ట్ అతను డిప్లొమా, నెక్స్ట్ అతను MCA. డిఫరెంట్ సెక్టర్. 5 పంచపాండవులు అంటారు. పంచపాండవులు. ఓకే. నేను అర్జునుడిని. మీరు అర్జునుడు. నేను అర్జునుడిని. సో నాన్నగారు ఆ రోజులోనే ఇంజనీర్. ఆ రోజులో సో టోటల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. Education. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఓకే. సో నో సిస్టర్స్? నో సిస్టర్స్. అబ్బా. సో అసలు మీరు స్కూలింగ్ అంతా శ్రీకాకుళంలో చదివిన తర్వాత అమ్మగారి సపోర్ట్ ఎట్లా ఉండేది 5 కూడా? అమ్మగారు నేను చదువుతున్న అంటే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో నాన్నగారు కాలం చేశారు. ఓకే. అప్పుడు మా అమ్మగారు అనమాట. ఓకే. నాకు మా అమ్మగారు మా పెద్దమ్మగారు ఓకే. ఓకే. వాళ్ళిద్దరు అనమాట మోరల్ సపోర్ట్. కానీ అమ్మ ఈ విధంగా చేయాలి అంటే నాన్న జాగ్రత్త జాగ్రత్త చేయి, యు ఆర్ నాట్ ఎ స్మాల్ కిడ్, ఎగ్జాక్ట్, యూ నోస్ వెరీ వెల్, ఎస్ ఎస్, కాబట్టి జాగ్రత్తగా చెయ్యి. ఆ విధంగా తను మోరల్ సపోర్ట్ ఇచ్చి ఫైనాన్షియల్గా, పొటెన్షియాలిటీగా, ఎనర్జెటిక్గా, ఎగ్జాక్ట్లీ ఈ విధంగా నాకు సపోర్ట్ చేసింది మా అమ్మగారు, మా పెద్దమ్మగారు, నా అన్నదమ్ములు కూడా. ఓకే. ఓకే. మీరెన్నో వరుసలు? 5గురిలో నేను 3. అర్జునుడు. ఓకే. చూసారు కదా. సో పెద్దన్నయ్య, రెండో అన్నయ్య తర్వాత మూడో వ్యక్తి అర్జునుడు. ఎస్, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక లైన్లో ఏం చెప్పున్నారు, మహాభారతంలో కూడా అర్జునుడి పాత్ర చాలా విలువైనది. ఎందుకంటే ఎంత ఒక భీముడున్నా, ఒక నకుల సకులదేవున్నా, ఎవరున్నా కూడా అర్జునుడు అనే ఆ వారియర్ అనే ఒక వ్యక్తి, అంటే మీరు యువర్ లైక్ ఎ టార్చ్ బ్యారర్ టు యువర్ ఫ్యామిలీ. ఐ కాంట్ సే లైక్ ఇట్, బట్ మేబీ. ఎస్, చూసారు కదా. ఆయన చెప్పలేకపోయినా సరే అది నిజం అని అయితే మాత్రం ఈ ఇంటర్వ్యూ పరంగా చెప్పొచ్చు. వై? బికాజ్ ఒక ఫ్యామిలీలో ఒక సూపర్ వారియర్ ఉన్నారు అంటే కనుక ఆ ఫ్యామిలీకి ఆయన ఒక మోటివేషనల్ సూపర్ గురువుగా మారతారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నాన్నగారు కాలం చేసిన తర్వాత మీకు సపోర్టింగ్గా ఉన్నదైతే మాత్రం అమ్మగారు, పెద్దమ్మగారు. సో అన్ని విధాలుగా ఆ ఒక సపోర్ట్తో మీరు ఒక వారియర్గా. సో శ్రీకాకుళంలో చదువుకున్న తర్వాత మరి అక్కడి నుంచి మీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వచ్చింది? శ్రీకాకుళం నా చదువు అయిపోయిన తర్వాత అందరిలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, చదవాలని ఒక యాంబిషన్ ఉండేది. అయితే నాన్నగారు లేరు కాబట్టి ఆ టైంలో నేను కూడా ఏదైనా సరే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ఒక కోచింగ్ సెంటర్లో కానీ కొద్దిగా క్లాసులు చెప్తే మనకి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనకు ఎగ్జామినేషన్స్ కానీ, స్ట్రక్చర్ బుక్స్ ఇలాంటి కొనుక్కోవడం కానీ, కోచింగ్ తీసుకోవడం కానీ, ఇటువంటికి మోరల్ సపోర్ట్ ఉంటుందని ఆ విధంగా వెళ్ళనమాట. అయితే వెళ్ళిన వన్ ఇయర్ కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్పడం, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వీటన్ని చెప్పడం, నేను చెప్పిన స్టూడెంట్స్కి స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ రావడం. వావ్, ఓకే. సో అందరూ అనమాట, యా సార్ నువ్వు డోంట్ డైవర్ట్ దిస్ ఫీల్డ్, ఇట్స్ ఎ బెస్ట్ ఫర్ యూ అని చెప్పడంతోనే నేను అనుకునేవాడిని, ఎస్ ఎగ్జాక్ట్లీ నేను చేస్తుంది కరెక్టే ఎగ్జాక్ట్లీ అనేసి శ్రీకాకుళంలో అలాగమాట ఒక కోచింగ్ సెంటర్లో పెట్టడం, దాన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తయారు చేయడం చేశానమాట. అయితే నేను చేద్దామనుకున్నా సరే వెనకాతల ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నాన్న నువ్వు చదువుతున్నది అయితే నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ టైంలో ఎప్పుడు 94, 93లోని నాన్న నువ్వు చదువుతుంది అయితే నువ్వేం చేస్తున్నావు, కాబట్టి నువ్వు చదువుకున్న ఫీల్డ్లో నువ్వు వెళ్ళాలి అని అనడంతో ఎస్ ఎగ్జాక్ట్లీ నేను కూడా ఆలోచించాను. ఎగ్జాక్ట్లీ పెద్దవాళ్ళు చెప్పింది నా మంచి కోసమే. ఎగ్జాక్ట్లీ. సో అదే విధంగా నేను ఆ ప్యాటర్న్లో తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అప్పుడు మొత్తం కోచింగ్ సెంటర్ అంతా క్లోజ్ చేసేసుకున్నాను. ఓకే. అప్పుడు కోచింగ్ సెంటర్లో ఎంతమంది ఉండేవాళ్ళు? అప్పుడు కోచింగ్ సెంటర్లో అరౌండ్ 100 మెంబర్స్, 150 మెంబర్స్. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫ్లరిషింగ్. yes ఎగ్జాక్ట్లీ జరిగింది. మంచి బ్రాండ్ నేమ్ వచ్చేసింది అనమాట. అప్పట్లో 93, 94లో విశ్వనాథం గారు క్లాసు చెప్తున్నారు, మ్యాథ్స్ క్లాస్ చెప్తున్నారు, విశ్వనాథం గారు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ చెప్తున్నారు, ఫిజిక్స్ చెప్తున్నారు, అంటే ఫ్లో ఫుల్ అనమాట. సో అయితే ఒక విషయం ఏంటంటే, మనకి ఇంజనీర్స్ అనగానే గుర్తొచ్చేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, శ్రీకాకుళంలో మాత్రం మ్యాథ్స్ అనగానే గుర్తొచ్చేది విశ్వనాథన్ గారిగా మారిపోయిందంటారు. వెరీ గుడ్. ఒక విషయం ఏంటంటే, మనం చదువుకున్న తర్వాత కొన్నిసార్లు మన బ్రతుకు తెరువు నెక్స్ట్ ఏం చేయాలి అనే టైంలో పెట్టిన ఇన్స్టిట్యూట్ అది. కానీ మళ్ళీ ఒక ఫోకస్ పాయింట్ ఎప్పుడైతే ఫ్యామిలీ నుంచి దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ విశ్వనాథన్ గారు అని అండంతో మళ్ళీ మీరు ఏం చేశారు? ఎగ్జాక్ట్లీ వెంటనే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలోనే హైదరాబాద్ జాబ్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. నా క్వాలిఫికేషన్ ఎక్కువైపోయింది. మెడికల్ రిప్రజెంటేటివ్ కింద, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కింద వాటి కోసం కూడా ట్రై చేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒకానొక టైంలో అంటే మా చిన్నాన్నగారు అబ్బాయి ఇంట్లో రూములో ఉండి తను మోరల్ సపోర్ట్ తను ఇవ్వడం, అన్నయ్య నేను ఉన్నాను, నీకు నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను, నీకు ఎక్కడ మంచి ఆపర్చునిటీ వచ్చిందో నాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి తనతో ఉండి, తనతో కూడా తనకు వచ్చిన జీతం కూడా మాకు 15 daysలో అయిపోయేది అనమాట. అప్పుడు ఏం చేసేవారం, స్టార్చ్ తాగేవాళ్ళం. స్టార్చ్ గంజి తాగి మాత్రం బతికాం ఒక 4 days ఇద్దరం అని. సో ఆ విధంగా అనమాట. ఇక నాకు అర్థమైంది, నేను చదువు నాకు ఎక్కువైపోయింది, నాకు ఉద్యోగం కావాలి అంటే
నేను ఒక స్టెప్ కిందకి దాచాలి, 4-5 సర్టిఫికెట్లు దాచేయాలి. అప్పుడు ఒక ఎంఎన్సి మైనింగ్ కంపెనీ నా టార్గెట్ ఏంటి, నేను చదివింది జియాలజీ, మైనింగ్ అండ్ జియాలజీ. ఐ గ్రాడ్యుయేట్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్. మర్చిపోయాను, మీరు శ్రీకాకుళం తర్వాత బీటెక్ ఎక్కడ చేశారు? సార్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ కమింగ్. ఐ గ్రాడ్యుయేట్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ జియో ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ హియర్ ఇట్ సెల్ఫ్. మీకున్న పరిచయం ఎట్లాంటిది ఒకసారి అందరూ, బికాజ్ ఆంధ్ర యూనివర్సిటీ కోసం కూడా అందరికీ తెలుసు కాబట్టి. ఆంధ్ర యూనివర్సిటీ అప్పట్లో మాకు తెలిసిందల్లా ఏమిటంటే క్లాసులు వెళ్ళాలి, చదువుకోవాలి, లైబ్రరీ. ఓకే. చిరంజీవి సినిమా వస్తే చూడడం. అందుకనే మీకు గంజీ తెలుసు, బెంజీ అది ఇప్పుడు స్లోగన్ వచ్చింది. అంటే అప్పట్లో మాకు ఆ విధంగా ఉంటుంది, అందుకని మాకు ఇంకేం లేదు. ఫ్రెండ్షిప్, సాయంత్రం అయితే వంకాయ బజ్జీ తీసుకోవడానికి బయటికి వెళ్ళేవాళ్ళు క్లాసులు. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి మాకు ఎక్కువ వర్క్, చదువు మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ప్రొఫెసర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. హాస్టల్లో ఉండేవారు. హాస్టల్లో ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్, బ్లాక్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 73. బ్లాక్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 73. ఇప్పుడు ఎవరైనా అందులో ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, అందులో నుండి వెళ్ళి ఈరోజు కేవీవి ఈజ్ ఎ బ్రాండ్. ఓకే సార్, అంటే చిరంజీవి గారి సినిమాలు చూడడంతో ఆంధ్రలో మీకు బాగా గుర్తుండి, అంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళి అల్లరి చేసిన ఏదైనా ఒక సినిమా ఉందా చిరంజీవి గారిది? చాలా ఉన్నాయి. ఒక టాప్ 3 చెప్తారా మా కోసం? టాప్ 3 అంటే కొన్ని అంటే చిరంజీవి సినిమాలకి టికెట్లు దొరికేవి కాదు అప్పట్లో. బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళేవారు. బ్లాక్లో టికెట్ ఉదయం మార్నింగ్ అయితే మా ఫ్రెండ్స్ వెళ్ళేవారు అనమాట, ఆక్యుపై చేసేవారు. టికెట్ దొరకపోతే బ్లాక్ను కొనుక్కుని వెళ్ళిపోవడం. ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఈ రోజు కూడా మేము అదే చేస్తాను. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయన ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్, నిజం చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా తనతో ఆ సినిమాలు చూడడం కట్ట మాకు బాగా, అదొకటి నాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా, అంతే కదా. ఓకే, చిరంజీవి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? రుద్రవీణ, మగమహారాజు. ఓకే. రుద్రవీణ, మగమహారాజు, ఛాలెంజ్. ఇక మన బీచ్ రోడ్ అవన్నీ. సో చూసారు కదా, హీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. సో చూడండి, రుద్రవీణ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఛాలెంజ్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ స్టోరీ, మగమహారాజు కూడా ఒక మనిషి ఎంత చక్కగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పే సినిమా. చూసారు కదా, 3 సినిమాల్లో కూడా ఆయనకి కరెక్ట్ అయ్యే సినిమాలు ఆయనకి చాలా ఇష్టం అనమాట. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలంటే మన చుట్టూ జరిగే ప్రదేశాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అందుకోసమే ఆయనకి ఏ సినిమాలు ఇష్టమని అడిగాను. సో కేవీ గారు, సో అలా జరిగిన తర్వాత బీటెక్ చేసిన తర్వాత కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో 4 రోజులు గెంజి దగ్గర ఆగాం మనం. జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెర్చింగ్ అనమాట, ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడడం డైలీ. అక్కడ హిందూ పేపర్ ఉంటుంది, హిందూలో బుధవారం అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చింది. అక్కడ హైదరాబాద్ లో డైలీ న్యూస్ పేపర్ ఒకటి ఉండేది అనమాట. దాంట్లో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉండదు, దాంట్లో వెరిఫై చేసుకోవడం మనకి మైనింగ్ ఫీల్డ్ ఎక్కడ ఉంది జాబ్, ఈ విధంగా చూసుకొని ఆ మైనింగ్ ఫీల్డ్ ఓకే, ఈ ఒక మల్టీనేషనల్ కంపెనీ, మైనింగ్ ఎక్స్పర్ట్ కంపెనీ, వాళ్ళు సూపర్వైజర్లు కావాలను అనేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓకే, అది కూడా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లోని. ఓకే, సో దానికి క్వాలిఫికేషన్ 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ అంతే. సో నేను ఆలోచించాను, మీరు అప్పటికే బీటెక్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ జియో ఇంజనీరింగ్ పీజీ. సో నేను నా క్వాలిఫికేషన్ ఎక్కువైపోతుంది, నేను ఎలా వెళ్ళాలి? నేను ఫస్ట్ ఒక అడుగు ముందు పెట్టాలి, ఒక కాలు ముందు పెట్టాలి. ఒక కార్పొరేషన్లో కానీ ఒక మైనింగ్ కంపెనీలో కానీ నా డ్రీమ్కి ముందు కాలు పెట్టాలి అన్న దాంతోనే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను అని చెప్పేసేసి ఆ రోజు ఉన్న పోస్టులో 2 పోస్టులే, సుమారు 2000 మంది లైన్లో నిలబడ్డాం. మరి నా అదృష్టమో తెలీదు, వాళ్ళలో నాకు నచ్చిందేమో తెలీదు, నేను ఒక మనిషిని, ఒక క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యా. సూపర్. సెలెక్ట్ అయినటువంటి తర్వాత మేనేజ్మెంట్ నాకు ట్రైనింగ్ కింద పెట్టారన్నమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుకున్నావు, నీకు మినరల్ గురించి నీకేం తెలియదు కాబట్టి నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ సూపర్వైజర్ దగ్గర నువ్వు నేర్చుకో అని చెప్పేసి ఒక సూపర్వైజర్ నన్ను అసిస్టెంట్గా పెట్టారన్నమాట. వాళ్ళకి తెలియదు మీరు పీజీ అని, అప్పటికి తెలియదు, చెప్పలేదు, వాళ్ళకి ఎవరికి తెలియదు. నో వన్ నోస్ అబౌట్ మై సెల్ఫ్. సో అక్కడ డ్రెస్సింగ్ క్వాడ్జ్ అనేటువంటి మినరల్ ఉంది, క్వాడ్జ్ పేరు విని ఉంటారు. క్వాడ్జ్ అనే మినరల్ని వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. డ్రెస్సింగ్ చేస్తుంటే నాకు నా హైర్ అథారిటీ అక్కడికి జీప్లో వెళ్తూ అక్కడికి వచ్చారన్నమాట. ఎవరు జనరల్ మేనేజరు,
మైన్స్ మేనేజర్స్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి క్వాడ్స్ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు నేను కొత్తగా క్యాండిడేట్ కదా హెల్మెట్ పెట్టుకొని స్ట్రైట్గా నిలబడి నమస్తే సార్. రైట్ రైట్. సో వాళ్ళు వచ్చి హూ ఇస్ ద గాయ్, వన్ ఆఫ్ ద జనరల్ మేనేజర్ ఆస్క్డ్ మీ హూ ఇస్ దట్ గాయ్. సో వాళ్ళు చెప్పారు మొన్న కొత్తగా రిక్రూట్ చేసాం కదా, దాంట్లో డైలీ బేసిస్ మీద మిమ్మల్ని ఇతని పెట్టాము అని చెప్పారు. ఏం పేరు నీ పేరు? రైట్. आपका नाम क्या है? साहब मेरा नाम विश्वनाथ हूँ सर. तो कहाँ से है? मैं श्रीकाकुलम से आया सर. चलो ठीक है. तेरे को ये कॉलेज का बारे में मालूम है क्या? ఏం తెలుసుకోవచ్చు? सर मुझको थोड़ा थोड़ा मालूम है. By that time I know very Hindi little. Yes. By that time. Exactly. So they asked me in English immediately. Eastoria, my superior officer. Eastoria, have you informed to that guy about what is the dressing of the quads? So immediately I involved. Sir, I know. I know the quads. Yeah. Oh, immediately one gentleman. He's also basically he's geologist, general manager. Right. He asked me, okay, say something about the quads. Sir, immediately I'm a geologist. Yes, Basically, I'm a geologist. yes. I said, what is the origin of the quad? Quads. And what is the physical property of the quad? What is the chemical property of the quad? How many varieties of the quad? Each and everything I explained to him. Yeah. Immediately asked me, say correctly, what is your basic qualification? Yeah. సార్ ఆమె నాకు భయం, నన్ను ఉద్యోగం తీసేస్తారేమో. లేదు సార్ ఇంటర్మీడియట్ చదువుకున్నా. యు ఆర్ నాట్ ఇంటర్మీడియట్ పర్సన్. సే సార్ నేను ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ జియో ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. బేసికలీ ఆమె జియాలజిస్ట్ సార్. నేను ఇలా చేశాను. దెన్ వై యూ హ్యావ్ జాయిన్? సార్ డ్యూ టు లేక్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. Absolutely. Right. I want to show myself. Exactly. When I enter into the one mining corporation. Exactly. Survival of existence. Yes, exactly. Yes. So immediately he appreciated and he called his chamber. Immediately he promoted to quality manager. Superb. That's That the is break. starting. First break. That is our start. Still, that same general manager daily speak with me. Super. Your first guru in fact. Yes, exactly. His name is Ganapati. Oh, that Ganapati came to you. Yes, exactly. ఇప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడుతుంటారు. విశ్వనాథ్ నీతో వస్తాను అంటే అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ ఒక ఫస్ట్ గురువుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే బికాజ్ మీ యొక్క మాటల్లో కూడా చెప్పాల్సింది, ఎందుకంటే ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూస్తూ ఉంటారు. ఎంతోమంది గురువులు మర్చిపోవడం, గురువులకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఈ జనరేషన్లో. ఎందుకంటే అంటే చాలామందికి ఎట్లా అయిపోతుందంటే ఏముంది వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు అనే ఒక రీతికి వచ్చింది. కానీ టెల్ మీ ఎ సింగిల్ లైన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గురు టు దిస్ ఆల్ ద యంగ్ జెంటిల్మెన్? ద వాల్యూ ఆఫ్ ద గురు, మదర్ ఈజ్ ఫస్ట్ గురు. ఎస్. After that, guru is who is giving Latin, teaching something about the subject. He is only guru. We should not forget about the gurus. Yes. At any time. Absolutely. There have some of the values are there. Yes. We have to maintain the values. Exactly. Parallelly, we have to distribute the same subject to people. To others. Yes. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో కొంతమంది గురువులు ఉంటారు. మీరు కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అలాంటి గురువు మీరు కూడా అవ్వాలి. దట్ ఈజ్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్. మనకి భారతదేశ సనాతన ధర్మం కూడా అదే చెప్తా ఉంది. ఎప్పుడు కూడా గురువుని కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఆ మనిషి ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది ఇక దానికి రిటర్న్, దానికి దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో గణపతి గారు అట్లా మీకు క్వాలిటీ ఆ విధంగా ఆయనతో పరిచయం. ఆ తర్వాత హర్షనాగి గారు అనేసి అతను సెకండ్ క్లాస్ మేనేజర్. వేస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద మైనింగ్ ఫీల్డ్. అతని దగ్గర కూడా నేర్చుకోవడం, అతను కూడా నాకు కరెక్ట్ మైనింగ్ ఏ విధంగా చేయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ చేయడం. ఆ తర్వాత వేరే కంపెనీలోకి జంప్ అవడం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యారు కదా, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన, అక్కడ మీకు డైలీ వేజెస్ అని చెప్పారు. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ శాలరీ సార్? 1800 rupees per month. 1800 rupees per month. అంటే మీరు ప్రమోట్ అయిన తర్వాత కదా అది? ఇంతకు ముందు ఎంత డైలీ వేజెస్? yes exactly 160 rupees per day. చూడండి, రోజుకి 160 రూపాయలు. ఇది 1993లో 160 రూపాయలు ఆయన మొదటి జీతం. 95. సో ఆ తర్వాత ఆయన ప్రమోట్ అయిన తర్వాత శాలరీ వచ్చేసి 1800 రూపీస్. చూసారు కదా, 1800 రూపాయలకి హైదరాబాద్లో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సార్ ఇక 95లో ఆ జాబ్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ లీప్ ఎప్పుడు సార్? అంటే బిగ్ లీప్ అంటారు కదా లైఫ్లో, ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడైతే క్వాలిటీ మేనేజర్గా ఉన్నానో
చాలా ప్రికాషన్స్ తీసుకునేవాడిని. కంపెనీకి ఎక్కడ రిమార్క్ లేదు, క్వాలిటీలో ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఇంకొక ఎంఎన్సీ కంపెనీ దే ఆర్ వరింగ్ అబౌట్ ద క్వాలిటీ ఓకే ఓకే because they are due to lack of the experience person in that particular office. So by that time they are searching one candidate. ఓకే ఓకే సో వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేశారు. బై దట్ టైమ్ ఐ మీన్ విశాఖపట్నం ఒక షిప్మెంట్లో ఉన్నాను. ఓకే సో ఇమీడియట్లీ దే కాల్డ్ మీ, ద చైర్మన్ ఆఫ్ ద కంపెనీ ఈ కాల్డ్ మీ ఫ్రమ్ ద అమెరికా ఇట్ సెల్ఫ్. సూపర్ ఓకే సో నేను ఇలాగో ఇండియా ఫ్లైట్ నేను వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను, నువ్వు నాకు ఈ టైంకు నువ్వు రాగలవా? రైట్ రైట్ వస్తాను సార్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. అబ్సల్యూట్లీ రైట్. సో ఇమీడియట్లీ వెళ్ళాను. రైట్. వెళ్ళిన తర్వాత నాకు క్వాలిటీ మేనేజర్గా కావాలి, ఆపరేషన్ మేనేజర్గా మొత్తం అంతా ఇన్ఛార్జ్ మనకు కావాలి, నువ్వు చేయగలరా? అది కూడా ఫెల్స్పార్ క్వాడ్స్. రైట్. ఫెల్స్పార్ క్వాడ్స్ మినరల్స్. ఫెల్స్పార్ క్వాడ్స్. ఓకే. సో ఓకే సార్, ఐఎమ్ ఇంట్రెస్ట్. ఎస్. ఓకే. అప్పుడు నాకు శాలరీ ఇచ్చింది 5,000 రూపాయలు. ఓకే. ఇది ఎప్పుడు సార్? ఇది 1999. చూసారా, 95 నుంచి 99 అంటే 4 ఇయర్స్లో 1800 నుంచి 5000కి సార్ ప్రమోట్ అవ్వడం జరిగింది. ఒక విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీథింగ్. మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీతో ఉంటామో ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు చూడండి, ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఏ కాల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ప్రపంచం ఎప్పుడూ కూడా కష్టపడే వారికి దారులు తీస్తుంది అని ఈయన జీవితం మనకు చెప్తుందన్నమాట. సో సార్, అక్కడ మీరు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే 99 వరకు వచ్చాం మనం, సో అక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా వెళ్ళింది? 99 తర్వాత ఒక మైన్స్ ఇన్ఛార్జిగాను కొంత మహూర్ డిస్ట్రిక్ట్లోని ఎక్స్ప్లోరేషను, మైన్స్, స్టడీయింగు, మైనింగ్ ఆపరేషన్స్, వీటన్నిటికీ నేను బాగా నేర్చుకున్నాను, బాగా స్టడీ చేశాను. ఫెల్స్పార్ క్వాడ్స్ ఏ ఏరియాలో ఎక్కువ ఉంది? తెలంగాణలో ఏరియాలో. ఓకే. అరౌండ్ 3 ఇయర్స్. ఓకే. 3 ఇయర్స్ టోటల్లీ డే నైట్ మాకు ఇదే పని, ఎక్స్ప్లోరేషన్ బాగా చేసామట. చేసిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేసిన చైర్మన్, హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హీజ్ యూనిట్ ఇన్ రాజస్థాన్, ఓకే, నార్త్ ఇండియా. ఓకే. సో ఇమీడియట్లీ బై దట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హిందీ. ఓకే ఓకే. నాకు హిందీ ఇంత విసరు కూడా రాదు. విశ్వనాథ్ మీరు వెళ్ళండి అన్నారు. సరే నేను వెళ్తాను సార్, వెళ్ళి చూసుకుని వస్తారు. అందుకని నాకు భాష రాదు. అప్పుడు కూడా నాకు మ్యారేజ్ అయింది. అప్పుడే 99లో నేను మ్యారేజ్ అయింది. 99లో మ్యారేజ్ అయింది. పాప పుట్టింది. ఓకే. సో ఫ్యామిలీ ఎఫెక్షన్ కొద్దిగా ఎక్కువ ఉంది, నాకు భాష రాదు. రైట్. ఎలాగ చేయాలి? ఇదంతా మిలీనియం ఇయర్ 2002. ఓకే. సో 2002లోని వెళ్ళానమాట రాజస్థాన్ వెళ్ళడం. నాకు హిందీ రాదు. రైట్. సో నాకు వచ్చిన ఇంగ్లీష్ ముక్కలతో, నాకు వచ్చిన హిందీలోని వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ సర్వే చేసానమాట అరౌండ్ 3 months. ఓకే. టోటల్లీ. ఓకే. 2 వీలర్ మీద తిరగడం, సర్వే చేయడం. ఓకే. మనకు కావాల్సిన మెటీరియల్, మనకు కావాల్సిన క్వాంటిటీ, క్వాలిటీ మనం ఎక్స్పోర్ట్ చేయగలము అనేసి రిపోర్ట్ ఇవ్వడం. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేయడం. మైనింగ్ కానివ్వండి, ఆ రాజస్థాన్ ఏరియాస్ మొత్తం, బిల్వాడు, బెకనేరు, పాళి, బేవరు, ఆసింద్, ఈ ఏరియాస్ అనమాట. ఈ ఏరియాస్ మొత్తం ఎక్స్ప్లోరేషన్ బాగా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి 4 years కంటిన్యూస్ అనమాట మైనింగ్ ఆపరేషన్స్, చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చాం. రేక్ లోడింగ్, వ్యాగన్స్ ద్వారా మెటీరియల్ మూవ్మెంట్ చేయడం, షిప్మెంట్స్ కూడా 10,000 tons 15,000 tons ఆఫ్ ద మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగింది. సూపర్. ఆ తర్వాత గుజరాత్లో సమ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో గుజరాత్ నా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గుజరాత్ వెళ్ళాను. గుజరాత్లోనే అప్పటి నుంచి అరౌండ్ 15 years నేను గుజరాత్లో ఉన్నాను. చూసారు కదా, అక్కడ మోడీ గారు ఎట్లయితే ఒక మొత్తం ఆట ఆడారో సార్ కూడా అక్కడే 15 years ఉన్నారనమాట. సో విషయం ఏంటంటే ఏదైనా సరే అక్కడ ఏదో ఒక మ్యాజిక్ ఉందని చెప్పొచ్చు. అంటే గుజరాత్లోనే ఇప్పటికీ కూడా ఏదైతే మీరు చూస్తున్నారో సత్యలక్ష్మి మట్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ మెయిన్ ఆఫీస్ వచ్చేసి గుజరాత్ కచ్లో ఉంది కదా సార్? సార్ ఎక్కడ ఉంది సార్ గుజరాత్లో? మా ఇల్లేనండి అక్కడ గుజరాత్లో నాకు హౌస్ ఉంది. ఓకే. ఆ రిజిస్టర్ ఆఫీస్ నా హౌసేను. ఓకే, సూపర్ సార్. అంటే ఒకటి అంటే ఇండియా మొత్తంలో మైనింగ్ అంటే ఎక్కువ గుజరాత్, రాజస్థాన్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను బెంటోనైట్ అనేది క్లే మినరల్ ప్రోడక్ట్. ఓకే ఓకే. బెంటోనైట్ క్లే మినరల్ ప్రోడక్ట్. బెంటోనైట్. మనకి ఈ బెంటోనైట్ అనేది ఇండియాలోని కచ్లో మాత్రమే, కచ్ అనేది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద గుజరాత్, అక్కడ మాత్రమే ఉంది, అక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉంది అనమాట. అయితే మిగతా చోట్ల ఎక్కడ లేదు. మనకి
తెలంగాణలోనే వికారాబాద్ తాండూరు దిగుంది ఉంది. కాకపోతే దాని కెమికల్ ప్రాపర్టీస్ దీనికి మ్యాచ్ అవ్వమాట. మ్యాచ్ అవ్వ. ఓకే. సో దీంట్లో బెంటోనేట్లోని 2 గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి కాల్షియం, ఇంకోటి సోడియం. ఓకే. గుజరాత్లోని కచ్లోని సోడియం, కాల్షియం, బెంటోనేట్ అనేది మాసివ్ డిపాజిట్స్ అనమాట. క్వాంటిటీ అనేది హ్యూజ్ క్వాంటిటీ, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. హ్యూజ్ క్వాంటిటీ మనకు ఉందన్నమాట. ఈ బెంటోనేట్ అనేది మనకి డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడతారన్నమాట. డ్రిల్లింగ్ అప్లికేషన్స్లోని, సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్. ఇప్పుడు మనకు ఓఎన్జీసీ ఉంది కదా, ఓఎన్జీసీలో డ్రిల్లింగ్ చేయాలి. డ్రిల్లింగ్ చేయాలంటే దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ టైమ్ అండ్ మోర్ మనీ. సముద్రంలో వాళ్ళు చేయాలి. సో సముద్రం ఒకసారి రిగ్ చేసిన తర్వాత మెటీరియల్ షోర్ ఉండే క్లే ఉంటుంది, అది కొలాప్స్ అయిపోతుంది అనమాట. అది డ్రిల్లింగ్ చేసేదానికి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే బెంటోనేట్ స్లర్రీ తయారు చేస్తారనమాట. బెంటోనేట్ స్లర్రీని దాంట్లో పోర్ చేయడం వలన అది ఒక కేసింగ్ లాగా ఉండిపోతుంది. ఓ, సముద్రంలో అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. దానికి ప్రాపర్టీ ఆ క్లిప్ అంటే సార్ అయితే బ్రిడ్జెస్ కడుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అందుకే సివిల్ ఇంజనీరింగ్, పైలింగ్ ఇంజనీరింగ్, ఫౌండరీస్ లో, డ్రెడ్జింగ్ లో కూడా వాడతారు. yes exactly it's main డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కంపల్సరీ బెంటోనేట్ వాడాల్సిందే. ఓకే. నెక్స్ట్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ లో పైలింగ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఫౌండరీస్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఐఓపి మనకి ఇండియాలో ఐరన్ ఓర్లోని ఎఫ్ఈ కంటెంట్ అనేది ఇండియా ప్రస్తుతానికి ఉండేదంటే 57%, 48% ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దాన్ని ఐరన్ కింద కన్వర్ట్ చేసి స్టీల్లో కన్వర్ట్ చేయాలంటే దానికి 47%, 57% ఉండేది ఎఫ్ఈ కంటెంట్. ఐరన్ ఓర్ పనికిరాదు. దానికి 99% ఎఫ్ఈ కంటెంట్ ఉండేది ఐరన్ ఓర్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. సో దానికి ఏం చేయాలంటే ఎఫ్ఈ కంటెంట్ అప్గ్రేడేషన్ చేయాలి. అప్గ్రేడేషన్ ఎలా చేస్తారంటే దాన్ని బెంటోనేటు, డోలోమైటు ఇవన్నీ కలిపి దాన్ని మెల్ట్ చేస్తారన్నమాట. మెల్ట్ చేసిన తర్వాత బెంటోనేటు, అదర్ మినరల్స్ అనేది స్లాగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ ఐరన్ కంటెంట్ ఐరన్లోని ఎఫ్ఈ కంటెంట్ అనేది 99.8% పెరుగుతుంది. దాన్ని అప్పుడు మిగతా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ వాడు దాన్నే కాల్డ్ ఐరన్ ఓర్ పెల్లెట్స్ అంటారు. ఐఓపి. నేను చిన్న ఇక్కడ ఆ పెల్లెట్స్ తో ఆడుకుంటారు కూడా. రౌండెడ్ పెబుల్స్ లాగా ఉంటాయి. రౌండెడ్ పెబుల్స్ లా ఉంటాయి. అది చూసారు కదా కచ్. కచ్ కోసం ఇంకా మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్ గారు కచ్ కోసం, గుజరాత్ కచ్ కోసం యాడ్స్ కూడా ఇచ్చున్నారు. ఒక్కసారి యూట్యూబ్లో కూడా చూడండి. దట్ ఈస్ ద పవర్. చూడండి, బెంటోనేట్ అనే ఆ ఒక మినరల్ని సార్ మీ మెయిన్ ప్రాసెసింగ్ అదే చెప్పచ్చా? సో అదనమాట. సో సార్ మరి గుజరాత్లోనే మీరు 15 years ఉన్నారు గుజరాత్లో. సో మళ్ళీ ఇప్పుడు అంటే ప్రజెంట్ మీరు మైనింగ్లో అంటే బికాజ్ ఎంతోమంది ఇంకాస్త మంది ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే కొత్తగా పెట్టాలనుకున్న కానీ అసలు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక క్షుణ్ణంగా చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ. నేను గుజరాత్ ఒక కంపెనీలకి ఒక జనరల్ మేనేజర్గా నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఓకే. అక్కడ ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఎక్స్పోర్టింగ్ చేయడం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత ఆ కంపెనీ వేరే కంపెనీతో జాయింట్ వెంచర్ పెట్టుకోవడం, ఇటలీ బేసిక్ కంపెనీతోని అది ప్రమోట్, దానికి కూడా నేనే ఇండియన్ రిప్రజెంటేటివ్ నేనే ఉండడం, దాన్ని ఆ విధంగా చేయడం. ఆ తర్వాత డ్యూ టు సమ్ ఆఫ్ ద రీజన్స్ విత్ దట్ చైర్మన్ ఈ సోల్డ్ దట్ వన్ టు సమ్ బడీ ఇట్ సెల్ఫ్. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ వాళ్ళు నన్ను ఇంకో దట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారన్నమాట. కాకపోతే ఆల్రెడీ అంటే బయటికి తెలిసిన ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఇండియన్ వాళ్ళకన్నా వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు, రిక్రూట్ అంటే. కానీ ఏదైనా సరే వాళ్ళు ఎవరిని అన్నట్టు ఎగ్జాక్ట్లీ దే విల్ నాట్ బిలీవ్ ఇండియన్స్ ఫస్ట్ థింగ్. రైట్. ఓకే. సో నాకు ఎప్పుడైతే అనిపించిందో ఓకే నేను ఇంకొక దానికి నాకు ఎంత ఉండే ఎక్స్పీరియన్స్ కానీ నేను మైనింగ్ ఫీల్డ్ నేను దీంట్లో చదువుకున్నాను కాబట్టి మనం ఎందుకు చేయకూడదు. This is in the 2014. So that is the biggest. 2014 it has started my own company. And it was diverted what is my entire professional business. As a professional to businessman. So in 2014 you established Satyalakshmi Mart. Yes sir, exactly. Satyalakshmi is Satyalakshmi is my daughter's name. Wow. Okay. I have two daughters. Okay. పెద్ద అమ్మాయి పేరు లక్ష్మి కీర్తి, రెండో అమ్మాయి పేరు సత్యశ్వేత. సో లక్ష్మి, సత్యలక్ష్మి అని పెట్టుకున్నాం. మడ్ కెమ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా డ్రిల్లింగ్ వాటిలో వాడతారు దాన్ని, కాబట్టి మడ్ కెమికల్స్ వెరైటీస్ ఉన్నది దాన్ని కెమికల్స్ లో వాడతారు అన్నమాట. సో మడ్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అనదర్ డైరెక్టర్ ఇస్ మై వైఫ్. ఓకే. మేడం పేరు చెప్పలేదు. కేవీఆర్ ప్రభా.
ప్రభ గారు ఈ రోజు ఇంతవరకు రావడానికి కారణం ఆవిడ మాత్రమే. దేర్ ఇస్ నో డౌట్ కదండి. అంటే ఆవిడ మాత్రమే మోరల్గా అన్ని విధాలుగా సపోర్ట్. నేను ఎంత బయట మెంటల్గా ఫిజికల్గా టెన్షన్స్ ఉన్నా, బిజినెస్ అన్నదా టెన్షన్స్ ఎక్కువ, ఇంటికి వచ్చేసరికల్లా మరి నాకు అవన్నీ బయటకు మరి పట్టించుకోకుండా నాకు మాత్రం ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో రిలేషన్ ఉండడానికి కారణం ఆవిడే. ఎగ్జాక్ట్లీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓ మనిషి ఒక ఆంట్రప్రెన్యూర్ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా దానికి 100% బ్యాక్ బోన్ ఎవరన్నా ఉన్నారంటే కనుక దానికి పార్ట్నర్ అని 100% చెప్పొచ్చు. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వెనక వైఫ్ అనే పాత్ర చాలా చాలా గొప్పది. ఇప్పుడు ఉంటున్న యంగ్ జనరేషన్స్ కూడా సార్ చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే మన కుటుంబ విలువల్ని మర్చిపోకుండా ముందుకు వెళతామో ఆ వ్యాపారం బాగుంటుంది, ఆ సంస్థ బాగుంటుంది, ఆ వ్యవస్థ బాగుంటుంది. అంతే కదా సార్? 100% ఫ్యాక్ట్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఇంటిని మర్చిపోకూడదు. రైట్. ఇల్లుని మర్చిపోయారంటే దేశాన్ని మర్చిపోయారంటే ఎస్. ఎందుకంటే మన దేశంలో పుట్టినప్పుడు మన దేశభక్తి ఎలా ఉంటుందో, మనం ఒక నేషనల్ యాంథమ్ వింటున్నప్పుడు మన దేశభక్తి ఎలా అయితే ఉంటుందో, మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే భక్తితో ఉండాలి. రైట్. సార్, మీరు దేవుణ్ణి కూడా బాగా నమ్ముతారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఎస్, I struggle a lot. yes, Corona, it has affected more. absolutely, yeah. Corona has given lessons to be more. ఎంత చెట్టుకు అంత కాలన్నట్టుగా చాలామంది చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. yes. అయితే బై దట్ టైం దీని విశాఖపట్నంలో ఉండడం చాలా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, చాలామంది తిండి లేక చనిపోతున్నారు, బట్టలు లేక చనిపోతున్నారు, ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోతున్నారు, సర్వీస్ చేయడానికి ముందుకు రావటం లేదు. ఆ టైంలో ఏం చేసామంటే, కొంత మాకు భగవంతుడు ఇచ్చిన సాయక్తులు, ఈవెన్ అప్పటి కూడా మాకు డబ్బు లేకపోయినా సరే మా మిస్సెస్ తలకు గోల్డ్ కూడా బయట పెట్టి బ్యాంక్ లోన్ పెట్టుకొని ఏదో అంటే దిస్ ఈజ్ ఎ కరెక్ట్ టైం టు డూ సర్వీస్ టు ద పీపుల్ యాజ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో ప్యాక్ చేయడం, సర్వీస్ చేయడం, పేద వాళ్ళకి బ్రాహ్మణులు కానివ్వండి, ఎవరికైనా సరే వాళ్ళకి తిండికి లేకపోతే వాళ్ళకి అంటే ఎవరు కూడా నాకు ఇవ్వండి అనేసి బెగ్గింగ్ చేయరు. సో మనకి వాళ్ళకి తెలుసుకుని నైతిక విలువగా మనం వాళ్ళకి మంత్లీకి సరిపోయినటువంటి ఐటమ్స్, రైస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇంట్లో సీడ్స్ కానివ్వండి, కందిపప్పు, ఇవన్నీ అన్నమాట, అవన్నీ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ జరిగిందన్నమాట. ఓకే. చూసారు కదా, సర్వీస్ మోటో ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మ్యాన్ అండ్ ఎ వండర్ఫుల్ కంపెనీ. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో లేని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మనం ఎంతైనా హెల్ప్ చేయాలి అనే నినాదంతో కూడా వీళ్ళు ముందుకెళ్తున్నారు. సార్, కట్ చేస్తే 1999లో 160 రూపాయలతో స్టార్ట్ అయిన మీ కెరియర్ ఈ రోజున ఇంతమంది ఎంప్లాయీస్ని, ఈరోజు మీ ఎంప్లాయీ స్ట్రెంత్ ఎంత సార్? ఎంతమంది ఉంటారు మొత్తం? సార్, ఎగ్జాక్ట్లీ, పరోక్షంగా ఎగ్జాక్ట్లీ. ఇది ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్, yes. 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. రైట్. డైరెక్ట్, ద పీపుల్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ అండ్ మైనింగ్, దోస్ ఆర్ డైరెక్ట్. yes. ఇండైరెక్ట్, ట్రాన్స్పోర్టేషన్, exactly, because shipments, yes. she agents, yes. wagons loading, yes. movement of the operations handling, right, like cranes, yes, forklifts, loaders, forkline, each and everything. yes. ఇవన్నీ కలుపుకునే అరౌండ్ 250 మెంబర్స్. ఓకే, 250 మంది ఎంప్లాయీస్కి ఈరోజు ఈ కంపెనీ ఆధారం. అండ్ సార్, మే నో ద టర్న్ ఓవర్ ఆఫ్ దిస్ కంపెనీ నౌ? కంపెనీ ఇట్స్ అరౌండ్ 15 CR రైట్ నౌ. ఓకే, 15 crore టర్న్ ఓవర్. ఒకటే ఏంటంటే, మన శ్రీకాకుళం టు విశాఖపట్నం టు హైదరాబాద్ టు గుజరాత్. అండ్ నౌ వన్ థింగ్ ఏంటంటే, 250 ఫ్యామిలీస్ అంటే 250 ఇంటూ ఆన్ అండ్ యావరేజ్ 4 వేసుకున్నా సరే 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కంపెనీ ఒక చిన్న శ్రీకాకుళం నుంచి అలా వచ్చిన ఈ అర్జునుడు ఒక సామ్రాజ్యాన్ని, ఒక బాహుబలి సామ్రాజ్యాన్ని సృష్టించారు అని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సార్, నౌ వీఆర్ ఇన్ 2024. మీరు ఎందుకంటే విజన్ ఉన్నవాళ్లే లీడర్స్ అవుతారు, విజన్ ఉన్న వాళ్ళే లీడర్స్ని తయారు చేస్తారు, వాళ్ళే డైనాసిటీలు కూడా కడతారు. సో మీకంటూ ఒక విజన్, అంటే మీ విజన్ అండ్ మిషన్ ఏంటి సార్?
నాకంటూ పర్టికులర్గా ఏదో టార్గెట్ అంటూ పెట్టుకోలేదు సార్. రైట్. భగవంతుడు మనకి ఇచ్చాడు, మనం నలుగురు సహాయం చేయాలి, Right. నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. రైట్. ఇది ప్రైవేట్ లిమిటెడ్ పెట్టడం వలన ఒక పార్ట్నర్షిప్ కానీ ఒక ప్రొపరేటర్షిప్ కానీ పెట్టడం వలన అంటే ఒక ప్రొపరేటర్ అనేవాడు లేని పక్షంలో ప్రొపరేటర్ అనేది ఆ ఫర్మ్ అనేది ఆగిపోతుంది. రైట్. 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 పార్ట్నర్షిప్లో ఏమవుతుందంటే చిన్న డిస్ట్రిబ్యూషన్ వచ్చి వస్తే? అది కూడా పోతుంది అన్నమాట, Yes. కొలాప్స్ అయిపోతుంది. Yes. కానీ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్స్ విల్, ఎస్. సో ఐ కెన్ నామినేట్ టు ఎనీ డైరెక్టర్ టు రన్ ఆఫ్ ద కంపెనీ. Correct. ఇది పెట్టింది ఏమంటే నేను ఒక విత్తనం వేసింది, ఆ విత్తనం వేసిన అదే సంవత్సరంలో నాకు మా ఫ్రూట్స్ వస్తుందనే కాదు, ఇట్ విల్ టేక్ టైం. ఎస్. అది డెవలప్ అవ్వాలి, దానికి మనం ప్రొటెక్ట్ చేయాలి, దానికి మనం ఫెర్టిలైజర్ వేయాలి, వాటర్ వేయాలి, కరెక్ట్ అయినటువంటి మాన్సూన్ ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత దానికి ఫ్రూట్ వస్తుందన్నమాట. ఆ ఫ్రూట్ బాగుందా లేదా అన్నది మన బట్టే ఉంటుంది. అవునండి. మీరు బాగా చేస్తే మంచి బాగానే వస్తుంది, ఎగ్జాక్ట్లీ. మీరు బాగా చేయకపోతే దాన్ని పురుగు పట్టేసి పోతుంది అన్నమాట. Exactly. అలాగే ఆ ఫ్రూట్ని నలుగురు తినాలి, అవునండి. అవును. ఆ చెట్టు కింద 100 మంది బతకాలి. రైట్. రైట్. అది ఆ మోటోగా ఇప్పటిదాకా వెళ్తున్నమాట. రైట్. సో ఇప్పుడు ఈ కంపెనీలో డైరెక్టర్స్, మొత్తం డైరెక్టర్స్ మీ పాపలు కూడా ఉన్నారా? ప్రస్తుతానికైతే పెద్ద అమ్మాయి ఐటీ, ఓకే. ఆమె వర్క్ చేస్తుంది, బెంగళూరులో చేస్తుంది. Very రెండో అమ్మాయి డాక్టర్స్, ఓ డాక్టర్. ఆమె కూడా విమ్స్లోనే చేస్తుంది. వైజాగ్. ఓకే. మ్యారీడ్ అండి? లేదు, ఇద్దరు లేదు. చూసారు కదా, ఒకటే ప్రొపరేటర్షిప్ అంటే కనుక ఎస్, ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా అయితే కనుక అక్కడ ఆగిపోవచ్చు, లేదంటే పార్ట్నర్షిప్ అంటే కనుక ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా రావచ్చు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ ఉన్నప్పుడు డైరెక్టర్సే ఉంటారు కాబట్టి డైరెక్టర్స్ మే చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ద థింగ్ ఈస్ దట్ ద సిస్టమ్ విల్ వర్క్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అండ్ ద విజన్ ఆఫ్ ఎ మ్యాన్. సార్ ఏమన్నారంటే, సార్ నాకు పెద్దగా విజన్ ఏం లేదన్నారు కానీ బట్ ద విజన్, ద లైన్ ఇట్ సెల్ఫ్ సేస్ ద కంపెనీ మస్ట్ రన్ on a positive note with all the directors. So that is your supervision, sir. That is called your vision and mission of your company. సార్ ఒక్కసారి మీ అవార్డ్స్ వైపు ఒక్కసారి వెళ్దాం సార్, ఒక్కసారి చూద్దాం తప్పకుండా. సో మరి ఇంటర్వ్యూ అంతా కూడా చాలా చక్కగా మరి జరుగుతూ ఉంది. అయితే సార్ ఛాంబర్లోనే ఈ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ అన్నీ కూడా నేను చూడడం జరిగింది. సార్ ఇక్కడ మీరు చూస్తున్న సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ భారత్ ఉద్యోగరత్న అవార్డ్ 2022, ఇది అంటే దీనికోసం కానీ అలాగే గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ అవార్డు కూడా 2021 అందుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆల్ దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ ఆర్ అప్రిషియేషన్ అండ్ దీస్ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇట్ హాస్ గివెన్ మీ గుడ్ ఎనర్జీ. ఎస్ అబౌట్ సి ఒక ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తే ఎంత సరదా పడతామో, రిజల్ట్ వస్తే అదేవిధంగా మనల్ని అప్రిషియేషన్ చేసి మనకు ఒక అవార్డు ఇస్తే ఐఎమ్ డూయింగ్ బెస్ట్, ఐఎమ్ ఇన్ ద లైన్, ఐఎమ్ రీచింగ్ మై టార్గెట్స్, ఐఎమ్ ఆన్ ద వే. సో ఇది నాకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. అదేవిధంగాను గ్లోబల్లోని మనకి గ్లోబల్ గో గ్రీన్ అవార్డు, ఎగ్జాక్ట్లీ, అండ్ భారత ఉద్యోగ అవార్డు, గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ అవార్డు, అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో ఇండియన్ అచీవర్స్ అవార్డ్. ఇది మ్యాగజైన్స్ లో కూడా వాళ్ళు ప్రమోట్ చేశారు మొత్తం. ఇండస్ట్రీ అవుట్లుక్, ఇండస్ట్రీ అవుట్లుక్ అది కూడా వాళ్ళు కూడా కవరేజ్ చేశారు మొత్తం తన కంపెనీ. కానీ సో వన్ ఆఫ్ ద టాప్ 10 ఇండస్ట్రియల్ మినరల్స్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎగ్జాక్ట్లీ. అవుట్ ఆఫ్ మీరు చూసుకుంటే కనుక 2024లో ఇండియాలో టాప్ 10లో వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ మినరల్స్ విభాగంలో ఉందన్నమాట. అండ్ ఇండియన్ అచీవర్స్ అవార్డ్ ఇది ఈవెన్ రికగ్నైజింగ్ అచీవ్మెంట్ సిన్స్ 2000. అండ్ ఇది కూడా ఫర్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అండ్ కంట్రిబ్యూషన్ ఇన్ నేషనల్ బిల్డింగ్. సో అండ్ దిస్ గ్లోబల్ చాయిస్ అవార్డ్స్. ఎస్. సో ఇవి కొన్ని అవార్డ్స్. దాని తర్వాత one more also here as recently South Asian Business Icon Award. Okay, super. ఇది నేపాల్ వాళ్ళు ఇచ్చింది మాట. Okay, Bharat and Bhutan Friendship Summit. Yes, exactly. Bhutan. Okay. This happened in Bhutan, right? Yes, it was recently. Okay. Recently. So KVV garu, this is all about your doctorate, right? Yeah. So doctorate from which university? Delhi లో అందుకున్నారు. Okay. This is how recently. మీరు చూస్తున్నారు కదా, సో డాక్టరేట్ అందుకున్నారు అన్నమాట. సార్ మీరు ఏదైతే మినరల్స్ అనగానే మనకి గుర్తొచ్చే హెల్మెట్, ఒక్కసారి అంటే ఇది నాకు తెలిసి ఇంజనీర్స్ అందరికి ప్రాణం కంపల్సరీ చెప్పాలంటే, ఇది ఒక్కసారి మీరు పెట్టుకుంటారు సార్? ఎగ్జాక్ట్లీ. చూడండి, దట్ ఈస్ వాట్ హీ ఈస్ ఎగ్జాక్ట్ గా ఎట్లా ఉండాలి అనేది అనమాట. పెట్టుకుంటే నేను 95లో ఎలాగున్నానో మళ్ళీ
So, sir, this is what is your entire process? Structure of the company, Structure of the operations. ఓకే ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ మైనింగ్ నుంచి ఇలా తీస్తారు, Yeah. తీసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ల్యాబ్ వస్తుంది సార్ ఇది. Yes, sir. ల్యాబ్ చెక్ అయిన Yeah. తర్వాత This is the bentonite. Yeah, This is the bentonite mines, yes and which are located in Kutch, Kutch, okay, Gujarat. Yes, yeah, okay. everything is open cast mining. Right. Yeah, this is open cast mining. Right. And this is called bentonite. This is bentonite. Okay. And this is what is the varieties. Varieties, okay. And this is the testing of the material in the Right. laboratory. Right. Our laboratory is ISO certified laboratory. Superb, yes. Yeah, exactly. And this is the material garnet sand. ఓకే Here, this is the part right now we are here. ఇక్కడ ఓకే వైజాగ్. Yeah, exactly. Everything is garnet sand. ఓకే Yeah, సో exactly. ఇది ఎంటైర్ ప్రాసెస్ ని చూపించే ఒక కొలాజ్ అన్నమాట ఇది. సో ఎట్లా పనిచేస్తుంది సత్యలక్ష్మి మట్కెం ప్రైవేట్ లిమిటెడ్? This is the office in Gujarat. ఓకే, దిస్ ఇస్ ఇన్ గుజరాత్. Yeah. సారీ మేడమా? Madam. మేడం, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ పిక్ మేడం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే స్పౌస్ ఈజ్ ద ఫస్ట్ సూపర్ లవ్. అందుకోసమనే చూడండి అక్కడ ఉన్నారా ఇప్పుడు కూడా. Honestly, I'm telling you, Yeah. this is initial stage. My company is a Satyalakshmi Minerals only. Okay. That Satyalakshmi Minerals owner is KVR Prabha. Prabha He garu. only. Yes. అక్కడ నుంచి స్టార్ట్ చేసామట. అక్కడి స్టార్ట్ చేశారు. Yeah. సార్, కమింగ్ టు యువర్ అవార్డ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవార్డ్స్. మీరు చూస్తున్నారు భారత్ ఉద్యోగ్ రత్న అవార్డ్ 2022, అండ్ దిస్ అవార్డ్ దిస్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్ ఇన్ 2019, అండ్ దిస్ is South Asian Business Icon Award 2024 for excellence in leadership development, and this is Rising Business Leader Award 2018, and a digital based river cleaning project లో కూడా వీళ్ళు ముందుగానే మనం చెప్పుకున్నాం ఇందాకలా, మనం ఏదైతే బెంటోనైట్ మన వాటర్ లెవెల్స్ లో కూడా మనం వాడుతా ఉన్నారు కాబట్టి దే వర్క్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఇస్ వాట్ అబౌట్ గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ అవార్డ్, అండ్ దిస్ ఇస్ ఫర్ వినో Excel Research in the year 2022 Global Choice Awards, and this is all about Indian Achievers Award 2021 and 22 for Emerging Company. This is also Industrial Excellence Awards in the year 2018. ఓకే, మరి సర్టిఫికేట్స్, అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ అయిపోయినాయి, కానీ ఇదంతటికీ కారణం ఏంటంటే దట్ ఎంటైర్ ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ రేంజ్ చూస్తూ ఉన్నారు. మినరల్స్ అంటే మనందరికీ మినరల్స్ అనే తెలుసు, కానీ అందులో ఎన్ని రకాలు ఉంటాయో నిజంగా తెలియదు, ఎక్సెప్ట్ సమ్ ఇంజనీర్స్ అండ్ హూ ఆర్ సివిల్ ఇంజనీర్స్. సార్, ఇక్కడ చూస్తే కనుక రకరకాలుగా ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని కోసం చాలా క్లుప్తంగా వాళ్ళు చెప్తారు. అప్ టు దిస్ వన్, దిస్ ఇస్ గార్నెట్ ప్రొడక్ట్. ఓకే, చూడండి ఇవన్నీ గార్నెట్ అంట. ఇది గార్నెట్ ప్రొడక్ట్ అండి. ఈ గార్నెట్ ప్రొడక్ట్ అనేది ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా. ఇట్ ఇస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. That central government body, they will do the mining operation. Okay. In the Chhatrapur, that is total belt, and they are for the beach sand mining. Okay. And in the beach sand, there are so many other minerals are there: monazite, rutile, garnet, ilmenite, like it. Okay. Out of this one garnet, we are procuring this garnet from the IREL, and we are doing quality upgradation in Visakhapatnam processing plant for the different products for the different applications purpose. These are the 4 grades what we are going to produce. Sir, garnet ni general ga dentlo vaadtaru sir ekkuva. Yeah, exactly. This size chusara 20, 40, 30, 60, 80, 100. Okay. ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇండస్ట్రీలో వాడతారు అనమాట. ఇది శాండ్ బ్లాస్టింగ్. ఓకే. శాండ్ బ్లాస్టింగ్, ఈ 2 ప్రొడక్ట్స్ శాండ్ బ్లాస్టింగ్. ఓకే. దీని వాటర్ జెట్ కటింగ్ అప్లికేషన్. వాటర్ జెట్, ఓకే, చాలా స్పీడ్ గా వెళ్తది. ఇది కూడా వాటర్ జెట్ కటింగ్ అప్లికేషన్స్ వాడతారు. అయితే ఇక్కడ వాటర్ జెట్ కటింగ్ అప్లికేషన్స్ లో ఎక్కడ దేనికి 2 సైజులు అంటే, కొన్ని మెటల్స్ కి వాడతారు, కొన్ని టింబర్ వాడతారు, కొన్ని రబ్బర్ వాడతారు, కొన్ని గ్లాస్ కి వాడతారు అనమాట. ఏదైతే ఐటమ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో దానికి బట్టి ఇది ఉంటుందన్నమాట. ద కాస్ట్ ఆఫ్ ద మినరల్ and the cost of product is mainly depending upon the grade of the product. Okay. Which one will be on a higher scale? This one. Oh, okay. This is very high price. Very high price. Okay, right. And after that, this one. Okay. So ala tabbuta untadi. Gradually. Sir, me core product bentonite. Yeah, bentonite. Yeah. See, this is the bentonite. Yeah. This is called raw bentonite. Right. Okay. Raw bentonite means the material bentonite ఏదైతే మనం మైన్స్ నుంచి తీస్తామో దాన్ని రా బెంటోనేట్ అంటాం. ఆ రా బెంటోనేట్ అనేది దేనికి పనికిరాదు. ఓకే. ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ అప్లికేషన్. ఓకే. ఎక్సెప్ట్ క్యాటలిటర్. ఓకే. క్యాటలిటర్ దానికి మాత్రం యూజ్ చేస్తారన్నమాట. అయితే దాన్ని మనకి ప్రాసెసింగ్ చేయాలి. ఎందుకంటే ప్రాసెసింగ్ చేయాలి అంటే దీన్ని మనం స్వెల్లింగ్ ఇండెక్స్ అని పెంచాలి.
ఓ ఓకే విస్కాసిటీ పెంచాలి, పెంచాలి, okay. లిక్విడ్ లిమిట్ తగ్గించాలి, Okay. MBA మిథిలిన్ బ్లూ అబ్జార్ప్షన్ దాన్ని స్టాండర్డ్ చేయాలన్నమాట, PW ప్లేట్ వాటర్ అబ్జార్ప్షన్ దాన్ని హై చేయాలి. Okay. ఇవన్నీ చేయాలంటే దీన్ని మనకు కెమికల్స్ యాడ్ చేయాలన్నమాట. Right. కెమికల్స్ ఎలా యాడ్ చేస్తే ఇదంతా నేచురల్ ప్రాసెస్ అనమాట. ఈ వచ్చిన మెటీరియల్లోని 35% మాయిశ్చర్ అనేది ఉంటుందన్నమాట. ఆ మాయిశ్చరైజ్ మెటీరియల్ని మనం 15% మాయిశ్చర్కి నేచురల్ ప్రాసెస్ ద్వారా తగ్గిస్తాం. దాన్ని సైజ్ చేసుకుని ఆ తర్వాత దానికి సోడా యాష్ని యాడ్ చేస్తాం. సోడా యాష్ డైరెక్ట్గా చేస్తే కెమికల్ ట్రీట్మెంట్ జరగదు. Right. సో దాని కెమికల్ ట్రీట్మెంట్ దాన్ని ఏం చేస్తారు, వాటర్తో మాత్రం అది డిజాల్వ్ అవుతుందన్నమాట. ఆ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తాం. ఆ స్ప్రింక్లింగ్ చేయడం వలన దాని కెమికల్ ప్రాపర్టీ పెరిగి స్వెల్లింగ్, దీనికి సపోజ్ 17 ఉండే స్వెల్లింగ్ దీనికి ఎప్పుడైతే మనం కెమికల్స్ యాడ్ చేస్తామో 35కి వస్తుంది అనమాట. ఓకే 35కి వస్తుందన్నమాట. ఈ 35 దీనికి ఎక్కడ వాడతారంటే సివిల్ ఇంజనీరింగ్, లైక్ జస్ట్ వాట్ ఐ టోల్డ్ యూ, yes పైలింగ్ ఇండస్ట్రీ, Piling industry, IOP ఇండస్ట్రీ, ఫౌండరీ ఇండస్ట్రీస్, Yes, yes. డ్రిల్లింగ్ అప్లికేషన్స్, Drilling ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ లంప్స్ ఫార్మేషన్. నేను విన్నాం కదా వాటర్ లో అని ఇందాక విన్నాం. ఇది బెటర్ పౌడర్. పౌడర్ ఓకే ఓకే పౌడర్ ఇది ఈ పౌడర్ని కొంత వాటర్ అన్నమాట, దానికి మెథడాలజీ ఉంటుందన్నమాట. ఆ మెథడాలజీ ప్రకారం దాని వాటర్ కలిపిన తర్వాత జెల్ ఫార్మేషన్కి వచ్చేస్తుంది అనమాట. ఓ ఓకే మడ్లా వచ్చేస్తుంది అనమాట. Right. మడ్డ వచ్చి దాన్ని డ్రిల్లింగ్ లో కానీ ఎక్కడ పోర్ చేస్తారు. అది ఇది బెరైట్స్ ఓకే బెరైట్స్ దిస్ ఇస్ కాల్డ్ బెరైటీస్. ఇది APMDC అండర్ కంట్రోల్ లో ఉంటుందన్నమాట. ఇది మంగంపేట బెరైటీస్ అంటాం కదా, దిస్ ఇస్ సేమ్ ప్రొడక్ట్. ఓ ఓకే ఓకే దిస్ ఇస్ యూజ్డ్ ఇన్ సర్ మోస్ట్లీ దిస్ ఆల్సో డ్రిల్లింగ్ అప్లికేషన్స్, కెమికల్ ఇండస్ట్రీస్. ఇది బేరియం సల్ఫేట్ అనమాట. ఇది బెరైటీస్ అంటే బేరియం సల్ఫైట్ ఓకే. సో ఇది పౌడర్ ఫామ్, ఇది వైట్ బెరైటీస్. వైట్ బెరైట్స్ ఓకే. చూసారు కదా మొత్తం, అంటే అసలు కేవీవి గారి సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయింది, ఇంతవరకు ఎలా జరిగింది, ఇదంతా కూడా. సో ఇక నెక్స్ట్ ఒక్కసారి ఫ్యామిలీని కూడా మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. సో ఫ్యామిలీని చూపించిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. సార్, అంటే ఇప్పుడు ఇదంతా ప్రొఫెషనల్గా మాట్లాడాం. ఇంట్లో ఎలా ఉంటారు, అంటే మీ యొక్క టైం పాస్ ఎట్లాగా, హాబీస్ ఏంటి సార్ మామూలుగా జనరల్గా? ఎస్ సార్, అట్లా ప్రొఫెషనల్ అనేది ఫ్యాక్టరీ దాకే, అవును సార్. ఇంటికి వచ్చేసరికి పర్సనల్ లైఫ్. అంతే కదా సార్? అవును. పర్సనల్ లైఫ్ లోని ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ద టైమ్ విత్ మై ఫ్యామిలీ ఓన్లీ. ఓకే ఓకే ఐఎమ్ ఏ పర్సన్ ఓకే టు ఓకే ఎంటర్టైన్ Okay. ఎనీ ఎంటర్టైన్మెంట్ విత్ దెమ్. అంతే కదా, ఎనీ ఎంటర్టైన్మెంట్. అంతే కదా సార్, అంతే కదా సార్. So discussing with my wife about Yeah. professionalism, not that much time itself, Yeah. you know, some particular time itself. రైట్. And బయటికి షాపింగ్ కానీ వాటి కోసం వెళ్దాం. వెళ్ళడం. జనరల్ వాకింగ్ అనేది మాకు ఇంపార్టెంట్. ఓకే ఓకే ఓకే, అంతే కదా సార్. అవును అవును. లేదు. అండ్ ఆల్సో మా కుకింగ్ అనేది నాకు హాబీ. ఓ, మీరు బాగుంటారా? కుకింగ్ అనేది హాబీ. వెరీ గుడ్ వెరీ గుడ్. మా మిస్సెస్ ఆవిడ డివోషనల్ అన్నమాట. ఓకే ఓకే, సో మార్నింగ్ మాకు ఎక్కువగా డివోషన్ వర్క్స్ ఎక్కువగా ఉంటుంది చేయడం వల్ల నైస్ నైస్. పిల్లలతో మీ అనుభవం ఎట్లా ఉంటుంది సార్? పెద్ద పిల్లలతోనే ఐఎమ్ షేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్, బికాజ్ దోస్ ఆర్ నాట్ కిడ్స్. ఓకే ఓకే ఓకే, దే నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రైట్ రైట్ సో రైట్. పెద్ద పాప కానీ రెండో పాప కానీ వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటి సంగతి, Right. బిజినెస్ విషయాల్లోని నేను ఏదైనా చెప్తే నాకు ఐటీలోని అమ్మ ఇలా కావాలి అంటే ఐఎమ్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ హెర్. ఓ ఓకే ఓకే అమ్మ ఓకే ఈ విధంగా మనం చేయాలి, ఓకే బెస్ట్ అన్నగారు, ఓకే అండ్ నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను ఉన్నాను. ఓకే ఒక ఓకే డాక్టర్ కొడుకులాగా తను అన్ని ఇవ్వడం చెప్పడం, ఓకే, మొత్తం అన్ని అమ్మతో అని తను చెప్తుంది అనమాట. Not too good. నెక్స్ట్ మా మిస్సెస్ కూడా అనమాట, మేము గ్రూప్ గా కూర్చుని మాట్లాడుకోవడం. ఓకే ఓకే నెక్స్ట్ ఫ్యామిలీ అందరూ ఇక్కడ రిలేటివ్స్ కానివ్వండి అవును. అందరూ రావడం, Okay. జస్ట్ గాసిప్స్ ఇవన్నీ, Okay. మంచి సినిమాలు చూడడం, వాతావరణం నైస్ నైస్. మంచి ఫ్యామిలీ మాది, చాలా హ్యాపీగా ఉంటాం. నైట్ ఎక్కువగా మాకు టెన్షన్స్ ఏ ఉండవు. Okay. అసలు వి నెవర్ థింక్ నెగటివ్ అబౌట్ ఎనీథింగ్. ఎనీథింగ్, అంతే కదా ఎవ్రీథింగ్ సార్. పాజిటివ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మా సింపుల్ నోట్ నుంచి, మా ఫ్యామిలీ నోట్ నుంచి మేము చెయ్యలేము, అనేది రాదు, చెయ్యము, అదే అవ్వదు, ఇవ్వము అన్నది మా దగ్గర రాదు. రాదు. మాకు కావాల్సి ఎవరైనా సరే వచ్చినా మాకు ఏది కావాలండి అన్నా సరే, అవును అవును ఎంత మాకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో అంతవరకు సాయం చేయడమే తప్ప అవును మాకు సార్. ఇంకేం తెలియదు. అవును అవును అవును, వెరీ గుడ్. సో ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ ఇంకా కలుస్తూ ఉంటారండి ఇప్పుడు మీతో? ఇంకా మా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఓహో. చిన్నప్పుడు 7th క్లాస్ 5th క్లాస్ నుంచి ఫ్రెండ్షిప్ మాకు నిక్కర్ దోస్తు ఉంటుంది అనమాట. ఓకే ఓకే, మీ గ్రూప్ పేరు? గ్రూప్ వెరీ గుడ్ డిగ్రీ దోస్తు, వెరీ గుడ్ వెరీ గుడ్. పీజీ దోస్తు, ఇలాగ మాకు ఉండేది ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుని Very మేము good. కూడా వాళ్ళు ఎప్పుడైతే అవైలబుల్ అందరిగా అవుతుందో Mm. ఆ టైంలో 2 days ఎంజాయ్ చేయడం ఓ, ఫ్యామిలీస్ తో పాటు. నైస్ నైస్ నైస్. అందరూ డిఫరెంట్ సెక్టర్స్ లో డిఫరెంట్ ఉన్నారు. అందరూని ఓకే, హైయర్ లెవెల్స్, Very good. డాక్టర్స్ ఉన్నారు, Very కొంతమంది పొలిటికల్ లీడర్స్ గా ఉన్నారు, Very good. కొంతమంది సైంటిస్ట్స్ ఉన్నారు, Okay. కొంతమంది ఇంజనీర్స్, ఇలాగ Okay. అనమాట. అందరికి విలువ టైం
ఆ టైంలో మేము 2 days కలవడం, నరసన్నపేట, విశాఖపట్నం, శ్రీకాకుళం ఒక లొకేషన్ లో Okay. మాట్లాడుకోవడం స్పెండ్ చేస్తాం. ఓకే ఓకే. సో చూసారు కదా, చూస్తున్నారు కూడా. ఇక సార్ ఇంటికి వెళదాం. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు ఒకసారి పరిచయం చేద్దాం. సో అలా చూస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. ఇదే మా హౌస్. ఓ ఓకే. నైస్. నమస్తే నమస్తే అమ్మా, బాగున్నారా? యా యా ప్లీజ్. మీకోసం చాలా చెప్పారమ్మా, బికాజ్ యు ఆర్ ద బ్యాక్ బోన్ అని. కేవలం మీకోసం, మీ వల్లనే ఈరోజు ఈ పొజిషన్ ఉన్నారని చెప్పారు యాక్చువల్లీ. సో అంతే కదమ్మా. ఎస్ ఎస్. సో సార్, నైస్ హోమ్, చాలా కూల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రభ గారు కదమ్మా? ప్రభ గారు. మీరు, మీ నేటివ్ ఎక్కడమ్మా? విశాఖపట్నం. ఓకే 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 ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. సో సార్తో అప్పటి నుంచి ఆ ప్రయాణం అట్లాగా ఒక స్ట్రాంగ్ బాండింగ్. సార్ ఏంటి ఇవన్నీ ఒక్కసారి చూద్దాం. ఎవరైనా సేమ్ నాకు జగ్గయ్య గారి లాగా అనిపిస్తున్నారు ఆయన. మా నాన్నగారండి. వావ్, నిజంగా మీరు చూస్తే కనుక మా అమ్మగారండి. ఓ మదర్. ఎస్, మీరు వీళ్ళిద్దరి కోసమే చెప్తూ ఉండారు. పంచ పాండవుల కన్నా తల్లిదండ్రులు వీళ్ళు. ఈ బొమ్మలన్నీ మీ పిల్లలువా మొత్తం అంతా కూడా చిన్నప్పటి నుంచి? ఇవంతా రాజస్థాన్ వర్క్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్స్. ఓ ఓకే ఓకే. రాజస్థాన్, we can get that texture and all these items. ఓకే. ఎక్కడైతే హ్యాంగ్ చేసి ఉన్నాయి అన్ని కూడా అనమాట గిఫ్ట్ రూపంలో. వావ్, ఆల్ గిఫ్ట్స్. నైబర్స్, వెల్ విషర్స్ అందరూ ఇచ్చినవి. సో ఆల్ గిఫ్ట్స్ అన్నమాట, విత్ లవ్, విత్ లవ్. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ మెమరబుల్ నాకు. ఓ సార్, ఈ 3D. ఓకే ఓకే. 3D. ఓకే, వెరీ గుడ్. మా అమ్మగారు, మా నాన్నగారు అండి. ఓకే, మదర్ అండ్ ఫాదర్, టూ గుడ్. చూడండి, ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎక్కడైనా రోజు మనం దండం పెట్టుకునేలా ఉంటే కనుక ఎంత అందంగా ఉంటుందో. అండ్ ఈయన మావయ్య గారు. ఓకే, అక్కడ ఎస్ కనబడతా ఉంది. ఆయన నాకు సపోర్టింగ్ మొత్తం అనమాట. ఆయన నిలబడి మొత్తం జాగ్రత్త చేసుకున్నారు. టూ గుడ్ టూ గుడ్. చూసారు కదా, ఎవరికైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఫాదర్ అనే ఆయన ఎంతో ముఖ్యం. కాబట్టి ఆయన గుండెల్లో పెట్టుకుని మదర్ ఫాదర్తో పాటు మావయ్య గారిని కూడా అలాగే పెట్టుకున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఎంత ముఖ్యమో, పేరెంట్స్తో పాటు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక భాగస్వామ్యం అయిన తర్వాత ఒక మహిళ మనల్ని నమ్మి వస్తారు. మనల్ని నమ్మి వచ్చేటప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా మనల్ని అంత నమ్ముతారు. కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి సమాన స్థానం ఇవ్వాలని చెప్పేసి మంచి మెసేజ్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారు. ఓకే. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. సో టూ గుడ్. ఇక మీ ఫ్యామిలీని ఒక్కసారి, పిల్లలు? పెద్దమ్మాయి, రెండో అమ్మాయి అక్కడ. ఓకే ఓకే ఓకే. పెద్దమ్మాయి, రెండో అమ్మాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. టూ గుడ్. సో శ్వేత అండ్ కీర్తి. సత్య, శ్వేత, లక్ష్మి, కీర్తి. లక్ష్మి, కీర్తి. సో అది కలిపి మీ కంపెనీ పేరు. సత్య, లక్ష్మి అక్కడికి వెళ్ళిపోయి, కీర్తి, శ్వేత ఇక్కడ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సూపర్ సూపర్ సూపర్. అమ్మా, మీరు కూడా ఇక్కడ రండి ఒక్కసారి. దిస్ ఈస్ ద స్టోరీ, అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ డాక్టర్ కేవీవి గారు. సో మనం ఆఫీస్ నుంచి ఇంటి వరకు తీసుకొచ్చాం, మొత్తం అంతా కూడా చూపించాం. సో మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాం. కేవీ గారు, మీరు మీ బిజినెస్లో కానీ, మీ చారిటీలో కానీ, మీ మంచి పనుల్లో కానీ ఇంకా ముందుకు వెళ్ళాలని, మేడం ఒక సపోర్ట్తో మీరు ఒక సూపర్ బిజినెస్ ఐకాన్ ఆఫ్ ఇండియాగా కూడా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అది మ్యాటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్తో పాటు మంచి ఎథిక్స్ ఉంటే కనుక వాళ్ళు చాలా మంచి స్థానంలో ఉంటారు. అదే మనకి ఈరోజు డాక్టర్ కేవీవి నిరూపించారు. థ్యాంక్ యూ. మరొక మంచి ఇంటర్వ్యూతో వద్దాం. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.